హలో నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారే వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు బటర్ఫ్లై కిచెన్ ప్రొడక్ట్స్ అండ్ అప్లయన్సెస్కి స్వాగతం సుస్వాగతం. రకరకాల కూరలు చేసుకుంటూ ఉంటాం. ఒక్కొక్క దానికి ఒక రీజన్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు రాజస్థాన్ వెళ్తే వాళ్ళు మన బాడీ చల్లగా అవ్వడానికి ఏం తినాలో అవి తింటూ ఉంటారు. అదే మీరు కాశ్మీర్ వెళ్ళారనుకోండి వాళ్ళు కూడా అలా తింటూ ఉంటారు. మరి మన సౌత్ ఇండియాకి వస్తే కొంచెం బాడీ చల్లగా అవ్వడానికి ఎలా ఫుడ్ తినాలో అలాంటివి ఎక్కువగా తింటూ ఉంటాం. ఎందుకంటే మనకి వింటర్ ఒక 2 నెలలు తప్పితే మిగతా టైం అంతా కొంచెం వేడిగానే ఉంటుంది. అయితే ఎలాంటి కూరలు మనం పెరుగు చారు, పెరుగు పులుసు, బీరకాయ పాలు కూర ఇలా చేసుకుంటూ ఉంటాం కదా, అవన్నీ మన బాడీని చల్లగా ఉంచుతాయి. తినేటప్పుడు కూడా అన్నం వేడిగా ఉన్నా ఇవి కలుపుకుంటుంటే భలే టేస్టీగా ఈజీగా తినగలుగుతాం. మరి ఈరోజు మీకోసం ఒక పెరుగు బీరకాయ చాలామంది చేసుకుంటూ ఉంటారు, కానీ దాంట్లో మనం క్యాప్సికమ్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఈ కూర ఎలా చేసుకోవాలని చాలామందికి తెలియక కొన్ని చిన్న చిన్న మిస్టేకులు చేస్తుంటారు. ఆ మిస్టేక్ లేకుండా మీకు చాలా సింపుల్గా ఒక వెరైటీగా చూపిస్తాను. ఇందులో ముందుగా నూనె తీసుకుందాం. అయితే ఇలాంటి పెరుగు ఇలాంటివి వేసేటప్పుడు పెరుగు వేసి ఉడకపెట్టి కుక్ చేసే కూరలు కొన్ని ఉంటాయి, పచ్చి పెరుగు వేసి చేసేది కొన్ని కూరలు ఉంటాయి. మీకు పొట్లకాయ ఇలా పచ్చి పెరుగులో వేసి కూడా చూపించాను. చట్నీల్లో కూడా మనం ఇలా చేసుకుంటూ ఉంటాం. అయితే ఇందులో పెరుగు మనం ఉడకపెట్టకుండా లాస్ట్లో తాలింపు పెరుగులో వేసి ఈ కూర చేసుకొని దాంట్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మరి తాలింపు అన్నీ పక్కన పెట్టుకున్నాను, అది పెరుగుతో వేస్తాను. మరి ఫస్ట్ దీంట్లో మనం డైరెక్ట్గా ఉల్లిపాయలు వేసేసుకుందాం. మనం ఎన్నోసార్లు మీకు చెప్పాను, ఉల్లిపాయలు మనకి మంచి గ్రేవీ రూపంలో కావాలంటేనేమో ఉల్లిపాయలని ఎక్కువగా బ్రౌన్గా వేయించుకుంటాం. ఈ ఉల్లిపాయల్లో ఉన్న ఆ రుచిని మనం కూరలో సీల్ చేస్తూ కొంచెం ఉల్లిపాయలు తాకుతూ తినాలి అంటే కొంచెం సేపే కుక్ చేసుకోవాలి. ఈరోజు అలాగే కొంచెం సేపు ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. కొన్నిసార్లు మనం ఉల్లిపాయలు కూరల్లో కూడా పచ్చళ్ళల్లో వీటిలలో పచ్చిగా కట్ చేసేసి పైన వేసుకొని అలా తింటే కూడా భలే భలే టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఈ ఉల్లిపాయలు మాత్రం కొంచెం ఒక 2 నిమిషాల పాటు వేగనిస్తే సరిపోతుంది. 2 నిమిషాలు అన్నాను కానీ 1 నిమిషంకే చక్కగా ట్రాన్స్పరెంట్గా అయిపోయినాయి. మరి ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద అలాగే పచ్చిమిరపకాయలు ఇవి వేసి ఇంకొక నిమిషం పాటు మనం కుక్ చేసుకుందాం. ఇలాంటి పెరుగు కూరలో కారం బదులు పచ్చిమిరపకాయలు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అందుకని పచ్చిమిరపకాయలు కావాలంటే కొంచెం ఎక్కువగా కూడా వేసుకోండి. అయితే ఈ పచ్చిమిరపకాయల్లో ఉన్న మంచి ఫ్లేవర్ని మరో రూపంలో మనం ఇందులో యాడ్ చేయబోతున్నాం. అదేనండి మన షిమ్లా మిర్చి క్యాప్సికమ్ తోటి. సో ముందుగా ఇది కొంచెం వేగిన తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసుకుందాం. దీంట్లో కొంచెం అంతా ధనియాల పొడి కూడా వేసేసుకుందాం. వేసి ఇలా 1 నిమిషం పాటు కుక్ అయిన తర్వాత దీంట్లో మనం షిమ్లా మిర్చి ఈ క్యాప్సికమ్ అంటాం కదా, వీటిని మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోండి. చిన్నగా కావాలంటే పొడుగ్గా కావాలంటే ఎలా అన్నా కానీ కట్ చేసుకొని ఈ బీరకాయ కొంచెం కుక్ అయిన తర్వాత దీంట్లోనే ఇది కూడా వేసేద్దాం. వేసేసి ఈ రెండింటిని ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అంటే కొంచెం సాఫ్ట్ అవ్వాలి. బీరకాయ క్యాప్సికమ్ కూడా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. కావాలంటే దీనిపైన మూత కూడా పెట్టేసి మనం స్లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకొని తర్వాత దీన్ని స్టవ్ కట్టేసి మనం దాంట్లో పెరుగు ఎట్లా యాడ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు చూడండి, మన బీరకాయ ముక్కలు క్యాప్సికమ్ కూడా కుక్ అయిపోయింది. అంతేనండి, ఇది మనం స్టవ్ కట్టేసి మన కర్రీ రెడీ. జోక్గా అంటున్నాను, కర్రీ ఇంకా రెడీ కాలేదు. ఇది కొంచెం చల్లారిపోయినా ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే మరీ వేడిలో మనం పెరుగు వేస్తే పెరుగులో నుంచి నీళ్లు బయటకు వచ్చేస్తాయి. కాబట్టి ఈ కూర ఇలా రెడీ చేసేసి పెట్టేసుకొని ఇప్పుడు తాలింపు వేసి పెరుగులో వేసి దాన్ని ఈ కూరలో కలుపుకుందాం. మనం ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఈ తాలింపులోకి నూనె తీసుకొని నూనె కొంచెం వేడెక్కాలి. ఎందుకంటే ఇందులో ఈ పెరుగులో మంచి ఫ్లేవర్ ఇచ్చేది మన ఆవాలు చిటపటలు పటపటపటలు ఆడాలి. అప్పుడే ఆ మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం నన్ను అడిగితే కొంచెం ఆవాలు కొంచెం మాడినా పర్లేదు, అవి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. సో మరి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు వేసుకుందాం. ఆహా వేడెక్కింది.
ఆవాలు పర్లేదు చిటపట్లాడుతూ ఉన్నాయి. అయితే దీంట్లో మనం ఎండుమిరపకాయలు, అది కూడా గింజలతో, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అది కూడా కొంచెం కాలాలి. ఇప్పుడు ఆ గింజలు కూడా కొంచెం కలర్ వస్తున్నప్పుడు జీలకర్ర, శనగపప్పు వేసి స్లైట్గా కుక్ చేసుకుందాం. లైట్గా మంట తగ్గించి అందులో మినప్పప్పు, కరివేపాకు, ఇందులో కావాలనుకుంటే కొంచెం అంతా మన ఎవరెస్ట్ వారి ఇంగువ కూడా కొంచెం వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. కానీ ఇందులో పసుపు కూడా మనకి మంచి ఫ్లేవరే కాకుండా ఆ కలర్ కూడా కొంచెం మంచిగా ఇస్తుంది కాబట్టి కొంచెం పసుపు కూడా వేసేసుకుందాం. స్టవ్ కింద కట్టేసి అప్పుడు దీంట్లో కొత్తిమీర కూడా ఈ నూనెలోనే వేసి ఫ్రై చేసేసుకుందాం. ఈ కొత్తిమీర ఇందులో వేయడం వల్ల మంచి బెనిఫిట్ ఏంటంటే ఇందులో ఉన్న వేడిని కొంచెం చల్లార్చేస్తుంది. ఇప్పుడు మనం తీసుకొని దీంట్లో ఈ తాలింపు వేసేసుకుందాం. ఈ కూర కూడా కొంచెం చల్లారింది, అంటే మరీ చల్లగేం కాలేదు, కొంచెం చల్లారింది. ఇప్పుడు మనం దీంట్లో పెరుగు వేసేసుకుందాం. చూడండి, మనం మజ్జిగ చారు చేసుకుంటాం, అలా ఈ కూర కూడా భలేగా ఉంటుంది. ఇలా వేయగానే కాదు, దాంట్లో మళ్ళీ సాల్ట్ కనుక మనం తగినంత వేసి అడ్జస్ట్ చేసుకొని టేస్ట్ చేస్తే భలే సూపర్గా ఉంటుంది. ఇలాంటి కూరని మనం అన్నంతో పాటు తింటే చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు నేను అంటే పెరుగు ఓవర్గా తినేస్తాను. ఇలా కూర చేస్తే ఆ రోజు పెరుగు తినకుండా ఇందులో ఉన్న పెరుగుతోటే సాటిస్ఫై అయిపోతాను. సో మరి ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం కదా, మరి టేస్ట్ చెక్ చేద్దామా. ఈ క్యాప్సికము, బీరకాయ చక్కగా ఉడికాయి. మరి పెరుగులో ఏం చెప్పమంటారు, టేస్టీ, సూపర్. సూపర్ అంటే మరి సూపరే. మరి దీన్ని అన్నంలో వేసుకుంటే ఇంకా సూపర్. ఇలా అన్నంతో పాటు వేసుకుంటే చాలా బాగుంటుంది. మరి ఇదేంటని అంటున్నారా? ఇదేం లేదండి, మనం ఈ కూరలో కొంచెం పచ్చిమిరపకాయ కారం ఎక్కువ ఉంటే చాలా బాగుంటుందని చెప్పాను కదా, అందుకే పచ్చిమిరపకాయ కూడా వేసుకున్నాను. పచ్చిమిరపకాయ కాదు, ఇదేంటా? ఏం లేదండి, కొంచెం పెరుగు కూర భలే మజాగా ఉంటుంది కదా. దాంతోపాటు ఏదో సరదాగా సైడ్లో కొంచెం చికెన్ పకోడా వేసుకుంటే బాగుంటుందని కొంచెం చికెన్ పకోడా కూడా పక్కనే వేసేసుకున్నాను. కానీ ఆహా, ఈ పెరుగు, ఈ క్యాప్సికము, ఈ బీరకాయ కూర తింటే ఎలా ఉంటుంది అనుకున్నారు? లొట్టలు వేసుకొని మరి తినాల్సిందే. ఎంతో అద్భుతమైన ఈ కూరని మీరు చపాతీలు ఎటువంటి రొట్టెతోటైనా తినొచ్చు. కానీ అన్నం మాత్రం మా ఫేవరెట్. ఇలా పెరుగు కూరల్లో వేసుకునే డిష్లు నాకు చాలా ఇష్టం. మరి మీరు కూడా చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. సైడ్లో వీలైతే ఒక చిన్న పకోడీ ముక్కుంటే ఇంకా బాగుంటుంది. బీరకాయ క్యాప్సికం పెరుగు కూర తయారు చేయు విధానం. ముందుగా ఒక ప్యాన్ లో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి మరి కాసేపు వేయించుకోవాలి. ఇందులో బీరకాయ ముక్కలు, ధనియాల పొడి, క్యాప్సికం ముక్కలు వేసి చిన్న మంటపై 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో ప్యాన్ లో మరి కొంచెం నూనె వేడి చేసి ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఇంగువ, పసుపు, కొత్తిమీర వేయించుకొని బీరకాయ కూరలో వేయాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత అందులో పెరుగు వేసి కలిపి వేడివేడి అన్నంతో వడ్డించుకుంటే చాలా బాగుంటుంది. మీ అందరి కోసం ఒక యాక్సిడెంటల్ డిష్ ఎందుకు అంటున్నానంటే, ఇది రెస్టారెంట్లో బై మిస్టేక్ మేము ఏదో వేస్ట్ చేయడం ఎందుకని చేసిన డిష్. కానీ ఎంత పాపులర్ అయిపోయిందంటే వచ్చిన కస్టమర్లు అదే డిష్ కావాలంటే మేము తల బాదుకునే వాళ్ళం, ఎట్లారా బాబు అని. ఏంటి అంటే, మాకు రెస్టారెంట్లో పాపడ్ అనేది చాలా ఎక్కువగా సేల్ అవుతుంది. చాలామంది నార్త్ ఇండియన్స్ అయితే రెస్టారెంట్కి వచ్చినప్పుడు ఫస్ట్ పాపడ్, ఎందుకంటే ఫ్రీగా ఇస్తాం మరొకటి ఒకటి, ఆ పాపడ్ని తీసుకొని దాన్ని చట్నీలతో ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే ఈ పాపడ్ని మేము ఫ్యాన్సీ షేపుల్లో చేస్తూ ఉంటాం. పాపడ్ని కోన్ షేప్లో ఇలా, అంటే మేము తందూరులో అలా చేసేసి కోన్ షేప్లో ఇలా చేస్తుంటాం. అయితే పాపడ్ అనేది మనకి ఇలా గుండ్రంగా మార్కెట్లో నుంచి కొనుక్కున్నప్పుడు దొరుకుతుంది. కాకపోతే ఇదే పాపడ్ కొంచెం అంత ప్యాకెట్కు ఓపెన్ అయ్యి కానీ గాలి ఎక్కువగా తగిలితే డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయినప్పుడు ఇది ముక్కలుగా విరిగిపోతుంది. అందుకని మనం ఎప్పుడైనా కానీ
పాపడ్ మనం మార్కెట్లో కొనుక్కొని తెచ్చుకున్నప్పుడు దీంట్లో అవి కొంచెం మాయిశ్చర్ కంటెంట్ అనేది ఉంటుంది. మనం ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఇమీడియట్గా ఎక్కువ రోజులు బయట పెట్టేసామనుకోండి, లేకపోతే ఒక మంచి డబ్బాలో ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టకపోతే పాపడు ఎండిపోయి ఇలా ముక్కలు ముక్కలుగా అయిపోయే ప్రమాదం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇది బెండ్ అవుతుంది. ఇదే కనుక మనం ఎటువంటి పాపడైనా మార్కెట్లో తెచ్చుకొని దాన్ని గాలి ఎక్కువ తాగితే ఇలా బెండ్ అవ్వకుండా విరిగిపోయి ముక్కలు ముక్కలుగా అవుతుంది. అలాంటి పాపడు మేము హోటల్లో ఈ పాపడు చాలా తీసుకొస్తాం కదా, కొన్నిసార్లు ప్యాకెట్లు అట్లా పొడి అయిపోయినప్పుడు వీటిని ఏం చేయాలరా బాబు, ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి దీంతోపాటు పకోడీ ఒకటి చేసేసి గెస్ట్లకి సర్వ్ చేయడం మొదలుపెట్టాం. మరి ఇలా విరిగిపోయిన ఈ పాపడుతోటి మంచి పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా పకోడీలు ఎలా చేసుకుంటాం, శనగపిండి అలాగే బియ్య పిండి వేసుకుంటే మన పకోడీలు చక్కగా కరకరలాడుతూ వస్తుంది. అయితే ఈ రెండు వేయగానే కాదు, ఇందులో మనం ఉప్పు అనేది ఒక్కటి జాగ్రత్తగా ఉండాలి. ఏంటి అంటే ఆల్రెడీ మన పాపడ్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఇందులో కనుక మీరు కొంచెం కానీ ఎక్కువ వేస్తే ఇది ఉప్పు ఎక్కువైపోయి మనం ఈ పకోడీ తినలేం. కాబట్టి ఈ ఉప్పు వేయకుండా ఈ పకోడీలు చేసుకుంటేనే బాగుంటుంది. మీకు ఒకవేళ కాదు ఇంకా కొంచెం కావాలనిపిస్తే చిటికెడంత వేసుకోండి. కానీ ఈ అప్పడాలతో చేసే ఈ పకోడాకి మనకి ఉప్పు అవసరం లేదు. కానీ ఇందులో మాత్రం కారం అలాగే కొంచెం అంత టేస్ట్ మంచిగా రావడం కోసం కొంచెం ఆమ్చూర్ పౌడరు, అలాగే నాకు ఇష్టంగా ఏంటంటే నేను ఉల్లిపాయ పకోడీ చేసినా ఏ పకోడీలు చేసినా కొంచెం జీడిపప్పుని నీళ్ళల్లో నానబెట్టి ఇందులో వేసేసుకుంటాను. ఎందుకు నీళ్ళల్లో నానబెడతాను అంటే ఫస్ట్ జీడిపప్పు అంటే చాలా ఇష్టం. ఏ పకోడీలో అయినా ఉల్లిపాయ పకోడీ వాటిల్లో కూడా కొంచెం జీడిపప్పు నాకు తగులుతుంటే భలే టేస్టీగా ఉంటుంది. మరి నీళ్ళల్లో ఎందుకు నానబెడతానంటే ఈ పకోడీలు మంచి కలర్ వచ్చే లోపల ఈ జీడిపప్పు మాడిపోయి బాగా పాడైపోతుంది. అందుకని చెప్పి నీళ్ళలో కొంచెంసేపు నానబెట్టి అవే మనం పకోడీలో వేసుకుంటే ఆ పకోడీ ఫ్రై అయ్యే లోపల మన జీడిపప్పు కూడా చక్కగా కరకరలాడుతూ వస్తుంది. ఇవన్నీ వేసేసాం. కాకపోతే నూనె ఇందులో వేసుకున్నాం. అయితే నూనె కొంచెం పర్లేదు, ఒక 2 చెంచాలు వేసుకోండి. ఎందుకంటే ఇలా వేసుకోవడం వల్లే మనకి ఆ షార్ట్ క్రస్ట్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. కొంచెం నూనె ఇందులో వేసేసి దీన్ని కొంచెం అంత పొడి పొడిగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఏదైతే ఎండిపోయిన పాపడు ముక్కలు ముక్కలుగా ఉందో అది కూడా వేసుకొని దీంట్లో కొంచెం అంత నీళ్లు, ఎందుకంటే ఇదన్నీ పట్టుకోవాలి కదా, పట్టుకోవడం కోసం ఇందులో కొంచెం నీళ్లు అలాగే కొంచెం అంత కొత్తిమీర. ఈ నీళ్లు కూడా మరీ ఎక్కువగా వేయకూడదు, కొంచెం నీళ్లు వేసేసి దీన్ని మంచిగా కలిపేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇది చక్కగా ఈ పాపడు కూడా కొంచెం అంత సాఫ్ట్ అవుతూ పిండి కూడా చక్కగా దీన్ని పట్టేసుకుంటుంది. ఇలా అయిపోయిన తర్వాత దీన్ని 1 నిమిషం పాటు మనం దీన్ని పక్కన పెట్టుకొని అప్పుడు పకోడీలా ఫ్రై చేసుకుందాం. ఈ పాపడంతో చేసే ఈ పకోడాలో కావాలంటే ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి కొంచెం వేసుకోవచ్చు. మరీ ఎక్కువ వేశారంటే ఆ ఉల్లిపాయలు కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుంది, ఈ పాపడు తొందరగా కుక్ అయిపోతుంది. కాబట్టి దాంట్లో కొన్ని ఇబ్బందులు వస్తాయని చెప్పేసి ఇందులో నేను మాత్రం వేయలేదు. అయితే ఇవి డైరెక్ట్ నూనెలో వేస్తే పెద్ద పెద్ద ముక్కలు పడతాయని చెప్పేసి ఇలా ఫస్ట్గా ప్లేట్లో ముందుగా ఇలా సపరేట్ చేసుకుందాం. ఇలా ఎందుకు చూపిస్తున్నానంటే కొంతమందికి అంటే వేసేటప్పుడు పెద్ద పెద్ద ముద్దలుగా వేసేస్తారు. అట్లా పడకుండా ఇలా మనం చిన్న చిన్న ముద్దలుగా వేసుకొని ఇప్పుడు వీటిని తీసి ఇలా నూనెలో మనం ఫ్రై చేసుకుందాం. అయితే మరీ చిన్నగా ఏదన్నా ఉంటే అవి మరోసారి మనం ఈ పిండిలో ఇలా వేసి కలిపేసుకొని వేసుకోవచ్చు. పెద్దగా టైం పట్టదు, భలే తొందరగా ఫ్రై అయిపోతుంది. పాపడికి కొంచెం అంత మాయిశ్చర్ తాకింది కాబట్టి కొంచెం టైం పడుతుంది. అదే కనుక మనం పాపడు వేడి నూనెలో వేస్తే ఇట్టే ఫ్రై అయిపోతుంది. మరి కొంచెం మరీ హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో కొంచెం మంచి కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకుందాం. మరి ఇది ఫ్రై అవుతున్నప్పుడు ఇక్కడ నేను కలిపి పెట్టుకున్న దీన్ని చిన్న చిన్న ముద్దలుగా మరొకసారి ప్లేట్లో వేసుకుంటాను. ఈ పకోడాని మనం చేసుకొని మనం పెరుగు అన్నంలో, రసం అన్నంలో దేనితోటైనా కానీ తింటే బాగుంటుంది. ఇది స్నాక్ రూపంలో కూడా మనం తినొచ్చు. ఏదో స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఇలా వెరైటీగా మనం చేసి పెడితే సూపర్గా ఉంటుంది. మరి ఈ అప్పడాలతోటి కూరలు కూడా చేసుకుంటారు. పాపడ్కా కర్రీ అని రాజస్థాన్లో అక్కడ చాలా ఫేమస్. ఎందుకంటే
ఎండాకాలంలో కూరగాయలు ఎక్కువగా దొరకనప్పుడు ఈ అప్పడాలతోటి కూడా వాళ్ళు మంచి కూరలు చేసుకుంటారు. సో మరి ఇప్పుడు చూడండి మంచి కలర్ వచ్చింది. అలాగే మన ఏవైతే జీడిపప్పు మనం ఇందులో వేసుకున్నామో అది కూడా లైట్గా కలర్ వచ్చి చక్కగా ఫ్రై అయిపోయింది. ఈ మిగతాది కూడా మనం ఇందులో వేసి ఫ్రై చేసేసుకుందాం. మన పకోడాలు సూపర్గా ఫ్రై అయిపోయి కరకరలాడుతూ చూడండి ఎంత మంచి కలర్తో వచ్చాయో. ఇది చూడడం కాదండి, మీరు చేసుకోవాలి. ఎందుకంటే మనం పాపడ్లో సాధారణంగా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. కాకపోతే మన సౌత్ ఇండియన్స్ ఏమో మనకి ఫ్రైడ్ పాపడ్ ఇష్టం, నార్త్ ఇండియన్స్ ఏమో వాళ్ళు తందూరి రోస్టెడ్ పాపడ్ ఎక్కువగా తింటారు. మన పాపడ్ వాళ్ళు చూస్తే అబ్బా ఇదేంటో కొంచెం వెరైటీగా, ఎందుకంటే మన ఇంగువ మంచిగా ఎక్కువ వేసుకొని చేసుకుంటాం మన పాపడ్లు. వాళ్ళేమో తందూరి పాపడ్ అని పెప్పరు జీరా అని అవి ఎక్కువగా వేస్ట్ చేసుకుంటారు. మీరు ఈ పకోడాని మీరు ఎటువంటి పాపడ్తోటైనా చేసుకోండి, సూపర్గా వస్తుంది. కానీ అసలు చూడండి ఎంత బాగుందో. ఇవి కరకరలాడుతూ ఒక మంచి ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకొని రోజుకి అన్నం తినేటప్పుడు ఏం సూపర్ ఉంటుంది అనుకున్నారు. మరి మీరు కూడా చేయాల్సిందే. ఇది చూడండి ఇక్కడ జీడిపప్పు వచ్చి ఎంతో సూపర్గా ఉందో. ఎత్తగానే ఇలా ముట్టుకోగానే ఫస్ట్ జీడిపప్పులు కనిపిస్తాయి. చూడండి ఇక్కడో జీడిపప్పు, ఇక్కడో జీడిపప్పు కరకరలాడుతూ. కొంచెం కనుక ఉప్పు ఎక్కువైంటే అంత టేస్టీగా రాదు. అందుకే ఫస్ట్ ఉప్పు వేయకండి. పాపడ్లో సహజంగానే ఉప్పు ఉంటుంది కదా, అది సరిపోతుంది. సూపర్. తప్పకుండా ఏంటి ఇంట్లో విరిగిపోయిన పాపడు ఉందా కాదు, మంచి పాపడ తెచ్చి విరక్కొట్టి దాంతో ఇది చేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. పాపడ్ పకోడా తయారు చేయ విధానం: ముందుగా ఒక బౌల్లో శనగపిండి, బియ్యపిండి, కారం, ఆమ్చూరు పొడి, నానబెట్టిన జీడిపప్పు, నూనె వేసి ఒకసారి కలిపి అప్పడాల ముక్కలు, కొత్తిమీర, కొన్ని నీళ్లు పోసి కలిపి 2-3 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని వేడి నూనెలో వేసి మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని కరకరలాడుతూ డబ్బాలో పెట్టి వారం రోజుల పాటు చక్కగా ఎంజాయ్ చేయాలి. ఈరోజు చకచకా చట్నీల్లో మంచి బంగాళదుంప పెరుగు చట్నీ. అవునండి, పెరుగు మనం రకరకాలుగా వాడుకుంటాం, పులుసు అలాగే పెరుగు పచ్చళ్ళలో. మరి ఈరోజు బంగాళదుంపతో చేసుకున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్ కూడా. సో మరి ముందు కొంచెం పెనం వేడి చేసుకొని కొంచెం నూనె తీసుకుందాం. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకొని మంట తగ్గించి ఇందులో ధనియాలు, పల్లీలు, జీలకర్ర, అలాగే ఇందులో కొంచెం మెంతులు, ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇందులో నువ్వులు, మరి దాంతోపాటు పచ్చిమిరపకాయలు, కొంచెం ఎక్కువగా కొత్తిమీర. మనం ఇందులో చింతపండు ఏ పులుపు వేయక్కర్లేదు, ఎందుకంటే ఇదంతా కలిపి పెరుగులో వెళ్తుంది. పెరుగు కొంచెం పుల్లగానే ఉంటుంది కదా, ఆ పులుపు సరిపోతుంది. కొత్తిమీర కూడా వేసి కొంచెం వేగిన తర్వాత అన్నిటిని తీసి మనం మిక్సీలో వేసి ఫైన్గా పేస్ట్ చేసుకొని మనం చట్నీ చేసుకుందాం. ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత మిక్సీలో వేసి కొంచెం బరకగా పేస్ట్ చేసి మరి ఈ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. మరి ఈ బరకగా చేసుకున్న ఈ కొత్తిమీర, నువ్వులు, పల్లీలు, ధనియాలు, ఇవంతా మసాలా మనం ఇందులో వేసేసుకుందాం పెరుగులో. దానికి తగినంత ఉప్పు కూడా ఇందులో వేసుకొని ఫస్ట్ దీన్ని మంచిగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ పెరుగంతా మంచి చట్నీలాగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఉడకపెట్టుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు, అలాగే ఉల్లిపాయలు కూడా ఇందులో వేసేసుకుందాం. ఇది కరకరలాడుతూ భలే టేస్టీగా బంగాళదుంప పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. ఇందులో అంటే పెరుగు మంచిగా ఉంది, తీయగా ఉంది, అందుకని కొంచెం నిమ్మకాయ రసం కూడా ఇందులో వేసుకుందాం. ఆహా, ఇప్పుడు సూపర్. ఇందులో తాలింపు కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే మన చట్నీ రెడీ. బంగాళదుంప పెరుగు ఏదైతే చట్నీ ఉందో దీన్ని మనం అన్నంతో పాటు కూడా తినొచ్చు, చపాతీలతో పాటు తినొచ్చు. ఏదో మామూలుగా చేసుకునే రైతా బదులు బిర్యానీలో కూడా ఇలాంటి చట్నీ మనం సర్వ్ చేసుకోవచ్చు. సో మరి మంచి సువాసన ఆ తాలింపులో అన్నిట్లో. కావాలంటే కొంచెం ఇంగువ కూడా వేసుకున్నా బాగానే ఉంటుంది. మంచి ఆ మెంతులు, ఆవాలు,
అన్ని సువాసన బ్రహ్మాండంగా ఉంది. అన్ని ఫ్లేవర్స్ కలిగి మంచి నిండుగా ఉన్న చట్నీ మన బంగాళదుంప పెరుగు చట్నీ. తప్పకుండా చేయండి, ఎంజాయ్ చేయండి. మీరు కూడా చకచకా అనండి. ప్రతి ఇంట్లో అద్భుతమైన అమోఘమైన రుచికరమైన వంటలు ఉండే ఉంటాయి. మరి ఆ రెసిపీలు మాతో పాటు తప్పకుండా షేర్ చేసుకోండి. ఎందుకంటే మీరు XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోగలరు. మరి మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. రేపు ఇదే టైంకి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.